700 సినిమాల్లో నటించింది. ఇప్పటికి 9వ తరగతిలోనే టాప్ హీరోయిన్. ఇంతకు ఎవరు ఆమె అంటే దక్షిణాది సినీ రంగంలో తనకైనా ముద్ర వేసుకుంది. తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించి భారీగా పాపులారిటీ సొంతం చేసుకుంది. ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా గడిపిన ఈమె కొన్నాళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు దాదాపు 6 ఏళ్ల తరువాత తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 9వ తరగతిలోనే నటిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది. కెరియర్ తొలి నాళాల్లో కథానాయికగా నటించి మెప్పించిన ఆమె ఆ తరువాత సహాయ నటిగా మారింది. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్గా సత్తా చాటింది. ప్రస్తుతం ఆమె వయసు 63 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయింది. అందుకు కారణం లేకపోలేదు. కెరియర్ మంచి ఫామ్లో ఉండగానే తన కుటుంబానికి అండగా నిలబడింది. తన ఫ్యామిలీ బాధ్యతల కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. ఇంతకు ఆమె ఎవరో కాదండి, తనే కమెడియన్ కోవై సరళ. అన్ని భాషల్లో కలిపి 750 చిత్రాల్లో నటించింది. అలాగే సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె కమల్ హాసన్ పార్టీ మక్కల్ నిధి మయంలో సభ్యురాలు. హాస్య నటిగా సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన ఆమె అనేక చిత్రాల్లో సహాయ పాత్రలో నటించారు. అప్పట్లో ఆమె కామెడీ సంచలనం. శతాబ్దాలుగా దక్షిణాదిని శాసించింది. తమిళనాడులోని కోయంబత్తూర్లో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించింది కోవై సరళ. ఎంజీఆర్ సినిమాలు చూసిన తరువాత సినిమాలపై ఆసక్తి పెంచుకుంది. తన సోదరి, తండ్రి మద్దతుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. కోవై సరళ 9వ తరగతిలో ఉన్నప్పుడు తన మొదటి సినిమా ఆఫర్ను అందుకుంది. 1979లో విజయ్ కుమార్, కేఆర్ విజయ నటించిన మెల్లి రథం సినిమాల్లో వెండితెరకు పరిచయమైంది కోవై సరళ. ఆ తరువాత 10 పూర్తి చేసిన ఆమె థియేటర్లో చేరి చాలా సంవత్సరాలు స్టేజ్ షోలు చేసింది. చిన్న వయసులోనే ముడించు చిత్రంలో గర్భిణీ పాత్రను పోషించింది. ఆ తరువాత 2 ఏళ్లకే 65 వృద్ధురాలి పాత్రలో కనిపించింది కోవై సరళ. తన 4 అక్కా చెల్లెళ్లకు పెళ్లి చేసింది. తన కుటుంబం కోసం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయింది కోవై సరళ. దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.